ఈరోజు దేశీ ఆవుల గొప్పతనం, దేశీ ఆవు జాతుల గొప్పతనం, అవి వ్యవసాయంలో మనకి ఏ విధంగా పనికొస్తాయి, వాటి పోషణ మనం ఎలా చేయాలి అన్న దాని గురించి మాట్లాడదాం. బీహార్ కుర్రోళ్ళు ఏమో లాంగ్ లీవ్లో వెళ్ళారు. ఆదివారం అయ్యేసరికి లోకల్ లేబరు రాలేదు. సరే, చేయడానికి చాలా పనులు ఉన్నాయి, కానీ ఈరోజు గోసేవ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇట్లా ఘాట్లో మిగిలిపోయిన మేతని ఇట్లా ఆవులు కాళ్ళ దగ్గర వేసి తొక్కిచ్చి బాగా అది నాని ఉంటే రేత్రంతా దాన్ని తీసుకెళ్ళి మనం దెబ్బలో వేసుకుంటే అది తొందరగా కుళ్ళిద్ది. దాన్ని మనం పొలంలో వేసుకున్న తర్వాత కూడా పొలానికి మంచిది. ఇప్పుడు గోపోషణకు వస్తే ఇందులో ఒక చుక్క పాలు మేము తీసి అమ్మమండి. పూర్తిగా దూడలకే వదిలేస్తాం, లేదంటే ఏదైనా కొద్దిగా మేము ఇంట్లో అవసరాలకి, లేదంటే బీహార్ కుర్రాల అవసరాలకి, అంతే. ఇప్పుడు చూసారుగా ఎంత ఉందో, ఇది నాట్ అవ్వండి. దీని కొమ్ముపాటు కానీ, దీని పుట్టుకు కానీ తెల్లసిలిపి ఉంది. ఇది అట్లాగే దాని దూడది చూసారుగా ఎట్టుందో. ఇది ఈ గిరావు దూడ చూసారుగా ఎట్టుందో. సో ఇట్లా శ్రేష్టమైన దూడలు పుట్టినప్పుడు మనకి ఆబ్వియస్గా వ్యవసాయానికి అవి అమ్మినప్పుడు లాభం వస్తాయి. అయితే గోపోషణ, పశుపోషణ అనేది మెలకువలతో చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు డైరీ ఫాముల్లో ఒట్టిపోయిన పశువుల్ని మళ్ళీ 6 నెలలు పోషించాలి, 8 నెలలు పోషించాలి, ఈనేదాకా పోషించాలంటేనే చేయలేక కోతకు అమ్మేస్తున్న పరిస్థితుల్లో వ్యవసాయంలో ఆవుల్ని ఇన్వాల్వ్ చేసి ఎట్లా చేయాలి, దాన్ని లాభసాటిగా ఎట్లా మార్చుకోవాలి అంటే ఫస్ట్ మనం కాన్సెప్ట్ని నమ్మాలండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు, నేను 6 సంవత్సరాల నుంచి వీటిని పోషణ చేస్తున్నాను. అంతకుముందు మా నాన్నోళ్ళు, మా తాతోళ్ళు కానివ్వండి, ఫస్ట్ నుంచి పశువులు ఉన్న కుటుంబం, పోషణ చేసిన కుటుంబం కాబట్టి వీటిని పోషణ చేయాలి, వాటి ద్వారా పంటలకి లాభం అని పూర్తిగా గట్టిగా నమ్మాం కాబట్టి చేస్తున్నామండి. వీటిని సంవత్సరం బారిన ఇట్లా కట్టేయండి. సంవత్సరంలో ఒక 3 నెలలు 4 నెలలు పొలాల మీద తిరుగుతాయి, అడవిలో తిరిగి మేత వేస్తాయి. మిగతా 7 నుంచి 8 నెలలు మాత్రం వాటిని కట్టేసి మేము పోషణ చేస్తాము. అయితే అందరికీ అంత ఆర్థిక స్తోమత ఉండాలి కదా, అంత టైం ఉండాలి కదా అంటే మనం వ్యవసాయంలో డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఇవాళ ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రానికి మనకు జేబులోకి డబ్బులు ఎంత వచ్చినాయి అన్న ఆలోచన విధానమే ఇవాళ వ్యవసాయం ఎంత కుంటుపడ్డానికి కారణమైందండి. సో డైరెక్ట్ ఇన్కమ్స్ కాకుండా ఇండైరెక్ట్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో ఇండైరెక్ట్ అంటే ఇప్పుడు దూడలు ఉన్నాయి, మనం మంచి పోషణ చేసుకుంటే మంచి జాతి దూడ, ఇప్పుడు ఆ దూడ ఉంది, ఒక సంవత్సరం పెంచితే చాలు మనకు మంచి డబ్బులు వస్తాయి. అయితే పెంచగలగాలి, పోషణ చేయాలి. మనం మాట అనగానే ₹1,00,000 వచ్చేవి, పోషణ చేయాలి. అలాగే ఇప్పుడు ఈ పేడ తీసుకెళ్ళి మనం పంట పొలాలకు వేసుకున్నప్పుడు అది మనకి కనిపించినంత లాభం కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఊర్లో దెబ్బల్లో ఎరువు కొన్నప్పుడు అందులో పంచమహాపాతకాలు చూడదగ్గి చూడలేని అన్నీ ఉంటున్నాయి. గాజు సీసాల దగ్గర నుంచి, మందు బాటిల్స్ దగ్గర నుంచి, పిల్లల డైపర్ల దగ్గర నుంచి, ప్లాస్టిక్ దగ్గర నుంచి, లగేజీ కవర్ల దగ్గర నుంచి ప్రతిదీ అందులోనే ఉంటున్నాయి. అవి తీసుకొచ్చి పొలంలో వేయడం, మళ్ళీ పొలంలో ఉన్న వాటిని బయట వేయడం, ఇవన్నీ కాకూడదన్న ఉద్దేశంతో వీటిని స్టార్ట్ చేసాం. ఇవన్నీ మా తాత ముత్తాతల టైం నుంచి చేసుకుంటూ వచ్చాము. కుదరికే స్టెప్ బై స్టెప్ తీసేస్తూ వచ్చామండి. ఇవాళ పూర్తిగా వ్యవసాయాన్నే వదిలేసే పరిస్థితిలో ఉన్నాము, లేదంటే వదిలేసి సిటీల్లో బతుకుతున్నాము. ఇవాళ నాకు కొత్తగా వచ్చి మళ్ళీ స్టార్ట్ చేయమంటున్నావు అంటే ఎస్, ఇది ఎలా ఉంటుందంటే కొత్త రక్తం వస్తేనే కదా మనకు మళ్ళీ కొత్త అవకాశాలు, లాభమా కాదా చూసుకునేది. అప్పుడప్పుడు మీరు సినిమాల్లో గమనిస్తే హీరో తండ్రి ఇలాంటి హీరో కుటుంబ సభ్యులు విలన్ చేతిలో మోసపోవటమో, వ్యవస్థల చేతిలో మోసపోవటమో జరుగుతుంది. తర్వాత హీరో కొత్తగా వచ్చి అదే టెక్నిక్ని బెటర్గా నేర్చుకొని సినిమా అయిపోయే టయానికి హీరో గెలుస్తాడు. సో అట్లా ఇప్పుడున్న పరిస్థితులు 2024 సంవత్సరంలో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కొత్తగా ఆలోచన చేసి వ్యవసాయంలోకి వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళకోకుండా, అది మెషినరీ అవ్వచ్చు, కొత్త వ్యవసాయ పద్ధతులు అవ్వచ్చు, కాంబినేషన్ ఆఫ్ క్రాప్స్ ఉండాలి. అంటే రొటేషనల్ క్రాప్స్ ఉండాలి, కమర్షియల్ క్రాప్స్ ఉండాలి, హార్టికల్చర్ క్రాప్స్ ఉండాలి, మిక్స్డ్ క్రాప్స్ తోటి మన అవసరాలు తీర్చుకుంటూ మార్కెట్లో కంటిన్యూస్గా డిమాండ్ ఉన్న పంటలను చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ మనం కొత్త ఒరవడి సృష్టించవచ్చు అన్నది నా ఉద్దేశం అండి, స్ట్రాంగ్ ఉద్దేశం. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఇది. ఎక్స్పోర్ట్స్ పంపించాలి, బయట దేశాలు పంపించాలి, ఈ కాన్సెప్ట్స్ మనకు అవసరం లేదు. మనం పండించిన దగ్గర మన మండలంలో, మనం గ్రామం చుట్టుపక్కల మనం మార్కెట్ చేసుకొని అమ్ముకునే విధానంగానే ఆలోచన చేయండి. మళ్ళీ మెట్రో సిటీస్కి పంపించాలి, ఏదో చేయాలి, అద్భుతాలు సృష్టించాలి, అరచేతిలో బ్రహ్మాండం అవ్వాలి అంటే ఆ ఆలోచనలు వద్దు మనకి, రైట్? సో చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా వీడియోలో చెప్తానండి మీకు. థ్యాంక్ యూ.